హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు లాంగ్ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. ఇది ఇడ్లీ పిండి బ్యాటర్ అండి. నేను ముందు రోజే పట్టేసుకొని పెట్టుకున్నాను. మార్నింగ్కి మంచిగా పులిసింది పిండి అంతా కూడా. నేను ఎప్పుడూ కూడా ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని యూస్ చేసుకుంటానండి. ఎందుకంటే అంత పిండి ఒక రోజే తినలేం కదా. సో కొంచెం తీసుకొని సపరేట్గా మళ్ళీ నెక్స్ట్ డే అయితే యూస్ చేసుకుంటాము. నేను ఎప్పుడైనా టిఫిన్స్కి పోసాను అంటే అది 2-3 డేస్ వచ్చేలా అయితే క్వాంటిటీ తీసుకుంటానండి. అది ఇడ్లీ పిండి అయినా కూడా దోశ పిండి అయినా కూడా ఒక 2-3 డేస్ అయితే వచ్చేలా పిండి అయితే పట్టుకొని ఉంచుకుంటా. నేను ఎక్కువగా టిఫిన్స్ అయితే చేయనండి. చాలా తక్కువ చేస్తాను. మా అమ్మమ్మ గారు ఎలాగో రాగి జావే తాగుతారనమాట మార్నింగ్. సో మా బాబుకి కూడా రాగి జావే ఇస్తున్నాను. రాగి జావ బాయిల్డ్ ఎగ్ అయితే మా బాబుకి ఇచ్చేస్తా. చాలా రేర్గా అయితే టిఫిన్స్ చేస్తూ ఉంటా. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా హాలిడే అలా వస్తే కనుక కన్ఫర్మ్గా టిఫిన్స్ అయితే చేస్తాను. ఇక్కడ నేను ఇడ్లీ బౌల్లో వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టుకుంటాను. ఆ వాటర్ హీట్ అయ్యే లోపల నేను ప్లేట్స్లో ఇడ్లీ వేసేసుకుంటాను. ఇక్కడ ప్లేట్స్కి నేను ఇడ్లీ వేసేటప్పుడు కొంచెం గీ కానీ ఆయిల్ కానీ రాస్తానండి. ఈ రెండు కూడా మనకి కుదరదు అనుకున్నప్పుడు ప్లేట్ని తడిపేసి, అంటే వెట్టుగా ఉన్నప్పుడే మనం పిండి వేసేసుకున్నా కూడా ఇడ్లీ అంటుకోకుండా నీట్గా వస్తాయి. కానీ నాకు ఎందుకో నెయ్యి రాసే అలవాటు అయితే ఫస్ట్ నుంచి కూడా ఉంది. సో ఇప్పుడు కూడా నేను నెయ్యి రాసేసి వేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఒకటి మిస్ అయ్యాను, నేను సాల్ట్ అయితే వేయలేదు. వీడియోలోనే కాదు, నేను నిజంగానే సాల్ట్ వేయలేదు పిండిలో. ఏంటో నాకు ఈ మతిమరుపు, ఊరికి అన్నీ మర్చిపోతూ ఉన్నా. ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఎక్కువగా జరుగుతుంది మిస్టేక్ నాకు. నేను ఎప్పుడు ఇడ్లీ వేసినా కూడా 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ అయితే వేస్తాను. ఇంకొంతమంది 3 గ్లాసెస్ కూడా వేయమని చెప్తారు, కానీ నేను 2 గ్లాసెస్ వేస్తాను. మెత్తగానే వస్తాయి. నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే పూరి అండి. ఎందుకో తెలీదు, ఆయిలీ ఫుడ్ అయినా కూడా అదే ఇష్టం నాకు. ఇంట్లో అయితే చాలా రేర్గా చేస్తాను పూరి నేను, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, బాబు అమ్మమ్మ ఉంటారనేసి ఎందుకులే అని నేను ఎక్కువగా వండను అనమాట. కానీ ఎప్పుడైనా బయటికి వెళ్తే మాత్రం కన్ఫామ్గా పూరి ఆర్డర్ చేసుకొని తింటాను. ఇక్కడ ఇడ్లీ పిండి చూసారా ఎంత లూజ్గా ఉందో? అలా లూజ్గా ఉంటేనే ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయండి. నాకు ఈ టిప్ రీసెంట్గానే తెలిసింది. నేను ఎక్కువగా టైట్గా వేస్తూ ఉండేది, అయినా కూడా మెత్తగానే ఉండేది. కానీ ఇలా వేస్తే ఇంకా ఫ్లఫీగా ఉన్నాయి. ఇంట్లో టిఫిన్స్ చేసినప్పుడు అస్సలు పని అవ్వదండి, ఎందుకో తెలీదు. వర్క్ అయితే చాలా లేట్ అయిపోతుంది. ఇడ్లీ రవ్వలో కూడా 2-3 రకాలైతే ఉంటాయండి. లావుగా ఉంటుంది రవ్వ ఒకటి, ఇంకొకటి సన్నగా ఉంటుంది. నేనైతే ఒకసారి తెలియక లావు రవ్వ అయితే తీసుకున్నాను, కానీ అస్సలు ఇడ్లీ మంచిగా రాలేదు. ఆ పిండి అయిపోయే వరకు కూడా ఎప్పుడైపోతుందా అనుకున్నా నేనైతే, అంత ఘోరంగా ఉంది. ఇప్పుడైతే నేను సన్న రవ్వ యూస్ చేస్తున్నాను. ఇక్కడ చాలా బాగా వస్తున్నాయి ఇడ్లీ కూడా. అవి చూసి తీసుకోండి, 2 ఉంటాయి డీమార్ట్లో. మనకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకసారి ఇడ్లీ వేసేస్తే సరిపోతుందండి. బౌల్ అయితే పెద్దదే ఉంది. ఇది 6 ప్లేట్స్ ఉంటుందన్నమాట ఇడ్లీ బౌలు. సో నాకు ఎక్స్ట్రా వర్క్ అయితే ఏమనిపించదు. ఒకసారి వేసేస్తే ఇడ్లీ అందరికీ సరిపోతాయి. ఇడ్లీ బౌల్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి. 2 ప్లేట్స్, 4 ప్లేట్స్, 6 ప్లేట్స్, 8 ప్లేట్స్ అట్లా కూడా ఉంటాయి. నా దగ్గరది అయితే 6 ప్లేట్ అనమాట. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా పెద్దది తీసుకుంటే మనకి టైం సేవ్ అయితే అవుతుంది. ఇక్కడైతే నేను ఇడ్లీ కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇడ్లీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? మా బాబుకి అయితే చాలా ఫేవరెట్ అండి, చాలా ఇష్టంగా తింటాడు ఇడ్లీ చేస్తే మాత్రం ఇంట్లో. ఇప్పుడు పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ పెట్టేశాను కదా. మా ఇంట్లో మాత్రం పల్లీలు బాగా తింటామండి. ఎప్పుడు పల్లీలు తీసుకొచ్చినా అస్సలు ఉండవు. ఏమీ తినడానికి స్నాక్స్ లేనప్పుడు కూడా ఇలా వేపుకొని తినేస్తాము, కొంచెం బెల్లం ముక్క వేసేసుకొని. అంత ఇష్టం పల్లీలు అంటే మాకు. నేనైతే మా బాబుకి బాయిల్డ్ పల్లీ పెడతానండి. ఇలా వేపిన వాటికంటే కూడా బాయిల్డ్ పల్లీ అయితే బెటర్ అని నా ఫీలింగ్. పల్లీ చట్నీ కొంతమంది పచ్చిమిర్చితో చేస్తారు, కొంతమంది ఎండుమిర్చితో చేస్తారు. నేనైతే 2 వేసేస్తా, ఎందుకంటే మా ఇంట్లో కొంతమందికి పచ్చిమిర్చి వేస్తే ఇష్టం, కొంతమందికి ఎండుమిర్చి వేస్తే ఇష్టం. సో నేను సపరేట్గా చేయలేను కదా. సో అవి 2 ఇవి 2 వేసేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంతమంది అచ్చంగా ఎండుమిర్చితో అయితే ఇష్టపడుతూ ఉంటారు. దాన్ని లింగాయ చట్నీ అని కూడా అంటారు కదా. మా ఇంట్లో దానికి ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఇలా అయితే మా బాబుకి ఇష్టం పచ్చిమిర్చి వేస్తే. సో వాడి కోసం అనేసి ఇలా చేస్తానన్నమాట. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది చట్నీ టేస్ట్ అయితే. పల్లీ చట్నీని చాలా రకాలుగా అయితే చేయొచ్చండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కదా.
నేనైతే చాలా సింపుల్గా ఇలా చేసేస్తా. ఇవి వేపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుంటాను. కొంతమంది ఎల్లిపాయలు జీలకర్ర అవి ఇవి వేస్తూ ఉంటారు. ఓకే, అలా కూడా బాగుంటుంది. కొంతమంది షుగర్ కూడా వేస్తారు చట్నీ తీయగా రావడం కోసం. కానీ నేను అలా ఏం చేయను, నార్మల్గా చేసేస్తా. నేను ఎల్లిపాయలు చితక్కొట్టి తాలింపులో వేసేస్తాను. మిక్సీ అయితే అస్సలు పట్టనండి. కొంతమంది మిక్సీలో కూడా వేస్తూ ఉంటారు. మిక్సీలో వేయడం కంటే కూడా అలా చితక్కొట్టి తాలింపులో వేయడం వల్ల ఫ్లేవర్ అయితే ఎక్కువగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈరోజు మా రిలేటివ్స్ది ఫంక్షన్ అయితే ఉందండి, అంటే దేవుడు పెట్టుకుంటున్నారనమాట. సో ఇన్వైట్ అయితే చేశారు మమ్మల్ని, కానీ నేను వెళ్ళట్లేదు. మా బాబు మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు. సో వాళ్ళు వెళ్ళే లోపల టిఫిన్ కంప్లీట్ చేద్దామనేసి నేను ఎర్లీ మార్నింగే లేచి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. నేను ఎందుకు వెళ్ళట్లేదు అంటే మా అమ్మమ్మ గారికి ఈ మధ్య హెల్త్ అయితే అసలు సరిగా లేదండి. సో మళ్ళీ ఏమైనా అయ్యి కింద పడతారేమోనని భయంతో నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ మధ్య. ఎటైనా వెళ్ళినా కూడా ఎవరో ఒకళ్ళమైతే ఇంట్లో ఉంటున్నాము. అలా కాకుండా తిరుపతి షిరిడి అలా వెళ్ళినప్పుడు మాత్రం కన్ఫామ్గా మెయిడ్ని పెట్టేస్తామండి. ఎందుకంటే తను పక్కనే ఉండి చూసుకుంటుంది అనమాట. 3 days కూడా ఇంట్లోనే ఉండమని చెప్తాము తనకి తోడుగా. అలా అయితే మెయిడ్స్ వస్తున్నారు. 1 day అంటే అసలు ఎవరు రావట్లేదు. ఇక్కడ చట్నీ అయితే తాలింపు వేసేసాను నేను. చూడండి, కొంచెం వాటర్ వేసేసి కలిపేస్తున్నాను, ఎందుకంటే గట్టిగా ఉంటే తినరు అనమాట ఇంట్లో. నాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వగానే మా బాబుని అయితే నిద్ర లేపేశానండి. ఫంక్షన్కి వెళ్ళాలి లెమ్మని. పిల్లలు నిద్ర లేవడానికి ఎంత మారం చేస్తారో కదా, మా బాబు కూడా అంతే. 1కి 2 సార్లు పిలుస్తూనే ఉండాలి, అప్పుడే నిద్ర లేస్తాడనమాట. లేకపోతే అసలు 9, 10 అయినా కూడా అలానే పడుకొని ఉంటాడు. స్కూల్ టైంలో మాత్రం ఒక్కసారి పిలిస్తే లేచేస్తాడండి, ఎందుకంటే వాడికి భయం అనమాట. స్కూల్ బస్ మిస్ అయిపోతే మళ్ళీ వెళ్ళడం ఇబ్బంది అనేసి. ఎన్నిసార్లు లేపితే కానీ లేవలేదండి. ఇప్పుడు బ్రష్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు టైం 6:30 అయితే అవుతుంది. ఇక్కడ చూసారా బుడ్డిగాడు, మీరు దీన్ని గుర్తుపట్టే ఉంటారు, ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. ఇదైతే బాగా గొడవ చేస్తుందండి. హైట్ అయితే అవ్వట్లేదు, కానీ చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో. ఇప్పుడు దీనికి 3 months అయితే ఉన్నాయండి దగ్గరగా. చూడండి, అసలు కూర్చొనివ్వదు, ఊరికే హడావిడి చేస్తూ ఉంటుంది ఇంట్లో. ఆల్రెడీ ఈ పప్పీ గురించి నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా, ఇది మాకు దొరికింది అనేసి. వీళ్ళ అమ్మ అయితే రీసెంట్గా మాకు ఇది దొరికిన ప్లేస్లో కనిపించిందండి, అది కూడా వీడియో తీసాం మేము అక్కడ. ఆల్మోస్ట్ 3 months అవుతుంది వాళ్ళ అమ్మ దాన్ని వదిలేసి. అది ఎక్కడ వదిలేసిందో మరి మిస్ అయిందో తెలియదు, కానీ మా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక్కడైతే మా బాబు రెడీ అయిపోయి ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయారండి. వెళ్తుంటే బుడ్డిగాడు చూడండి బాబుని ఎలా ఆపుతున్నాడో. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంటుందండి. అది వీడు కనిపిస్తే చాలు తెగ అల్లరి చేసేస్తుంది. డాగ్స్ మాత్రం చాలా బెటర్ అండి మనుషుల కంటే. విశ్వాసం ఉంటుంది కదా చాలా. మనుషులు ఈ మధ్య అవన్నీ మర్చిపోతున్నారు. ఎనీవే ఫైనల్గా అయితే మా వాళ్ళు ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయారు. ఇంతకీ మీకు వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి.